హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విహాన్ డైరీస్. మీకు ఇప్పటికే thumbnail చూస్తే అర్థమై ఉంటుందిగా మేము లూలు మాల్కి వెళ్తున్నామని. మా విహాన్ నేను వీక్ మొత్తం వెయిట్ చేస్తాం. ఎందుకనుకుంటున్నారా? వీకెండ్ ఎప్పుడు వస్తుందా అని. లాస్ట్ వీక్ ఫుల్ రైన్స్ ఉండడం వల్ల ఎక్కడికి వెళ్ళలేదు. సో ఈ వీక్ అయితే కంపల్సరీగా బయటకు వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. మరి ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తే ఏదైనా కొత్త ప్లేస్ అయితే బాగుంటుంది అనిపించింది. యాక్చువల్గా నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు లూలు మాల్ ఓపెన్ అయింది. దానికైతే ఇప్పటి వరకు వెళ్ళలేదు. సో వీ డిసైడెడ్ లూలు మాల్కి వెళ్దామని. లెట్స్ గో టు లూలు మాల్. కార్ ఎక్కితే చాలండి బిహాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కొంతమంది పిల్లలు కార్ ఎక్కగానే నిద్రపోతారంటారు, వీడు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. యాక్చువల్గా వాడికి బయట తిరగడం అంటే చాలా ఇష్టపడతాడు. అప్పటికి డైలీ ఈవినింగ్ వాక్కి తీసుకువెళ్తూనే ఉంటాను. బట్ వాళ్ళ నాన్న పక్కన ఉంటే వాడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న కార్ ఎక్కించుకొని తీసుకెళ్తాడుగా. వీకెండ్ అవ్వడం వల్ల ట్రాఫిక్ ఎక్కువగానే ఉంది అండ్ మాల్కి వచ్చే ఫ్లోటింగ్ కూడా బాగానే ఉంది. వచ్చేసాం లూలు మాల్కి. మేము ఇక్కడికి వచ్చేసరికి 12:15 అయింది. కార్ పార్క్ చేసి డైరెక్ట్గా లిఫ్ట్లో వెళ్ళిపోదాం అనుకున్నాం. ఎందుకంటే కిడ్స్ లాస్ట్ ఫ్లోర్ అని చెప్పారు. బట్ విహాన్కి ఎక్సలేటర్ ఎక్స్పీరియన్స్ ఇద్దామని ఇలా వచ్చేసాం. ఇదిగో వచ్చేసాడు మన హీరో. హాయ్ హాయ్ విహాన్. 6th ఫ్లోర్ ఎంటర్ అవ్వగానే ఈ కార్స్ కనిపించాయి. ఇక్కడ ఏ రైడ్ చేయాలన్నా ఏ గేమ్ ఆడాలన్నా కార్ తీసుకోవాలి. ఫస్ట్ అయితే నార్మల్గా విహాన్ రెస్పాన్స్ చూద్దామని ఈ కార్స్ ఎక్కించాం. ఫస్ట్ టైం కదా, అంత కొత్తగా ఉంది వాడికి. బట్ అబ్జర్వ్ చేస్తున్నాడు, మధ్య మధ్యలో మేము ఉన్నామా లేవా అని చూసుకుంటున్నాడు. గేమ్స్ కార్డ్ గురించి అడిగితే బిలో 1 year వాళ్ళకి తీసుకోవడం వేస్ట్ అని చెప్పారు. ఎందుకంటే అక్కడ ఉన్న రైడ్స్ అన్నీ అయితే థ్రిల్లింగ్ కానీ ప్లే స్టేషన్ ఉన్నాయి. సో వీటి రెండు చేయలేడని వద్దన్నారు. గేమ్ కార్డ్ ప్రైస్ వచ్చేసి 600 నుంచి స్టార్టింగ్ ఉందండి. అప్ టు 10,000 వరకు రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం 600 పెట్టి కార్డ్ పర్చేజ్ చేస్తే 600 వర్త్ గేమ్స్ ఆడుకోవచ్చు అండ్ జిఎస్టీ ఎక్స్క్లూడెడ్. 10,000తో రీఛార్జ్ చేస్తే 20,000 వర్త్ వస్తుంది. అంటే నార్మల్ రైడ్స్కి 60-100 అలా ఉంది, కానీ థ్రిల్ రైడ్స్కి మాత్రం 300 to 500 అమౌంట్ ఉంటుందండి. అవి కిడ్స్ మాత్రమే కాకుండా పెద్దవాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో ఇంకా విహాన్కి టాయ్స్ చూపిస్తూ ఆడిస్తూ చిన్న చిన్న రైడ్స్లో అయితే కూర్చోబెట్టాము. అప్పటికే క్రౌడ్ ఫుల్గా ఎక్కువైపోయింది. ఈ గేమ్స్ మాత్రం చాలా థ్రిల్లింగ్గా అండ్ ఫన్నీగా ఉన్నాయి. అబోవ్ 5 years పిల్లలు అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా పిల్లలతో అయితే ఈ మాల్ ఒకసారి విజిట్ చేయొచ్చు. ఐ హోప్ నెక్స్ట్ టైం ఈ మాల్కి వచ్చేటప్పటికి మా విహాన్ అన్ని రైడ్స్ ఎక్కేస్తాడనే అనుకుంటున్నాను. సో టైం అయితే 1:30 అయిపోయింది. విహాన్కి లంచ్ టైం. సో ఇంకా నెక్స్ట్ ఫ్లోర్లోనే ఫుడ్ కోర్ట్ ఉంది, అక్కడికి వెళ్ళాము. విహాన్కి లంచ్ ఇంటి నుండే ప్రిపేర్ చేసుకొని వెళ్ళాను. ఫుడ్ అంటే చాలు ఫైటింగే ఇంక మా ఇద్దరికి. వాడికి తినిపించేసి మేము కూడా ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసాం. ఇక్కడ చాలా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. ఐస్ క్రీమ్ తీసుకుందామని వెళ్తే ఇక్కడ ప్రాంక్ చేశాడు. వీడికి ఏం అర్థం అవ్వలేదు. నెక్స్ట్ 3 floors అంతా షాపింగ్. అవేమీ మేము ఎక్స్ప్లోర్ చేయాలనుకోలేదు. డైరెక్ట్గా గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయాము. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే కార్గిల్ విజయ్ దివాస్ ఈవెంట్ జరుగుతుంది. ఇది ఎవ్రీ ఇయర్ 26th July సెలబ్రేట్ చేస్తారు. 1999లో జరిగిన కార్గిల్ వార్లో పాకిస్తాన్ వాళ్ళ మీద మనం గెలిచిన విక్టరీని కార్గిల్ విజయ్ దివాస్గా సెలబ్రేట్ చేస్తారు. ఈ ఇయర్కి 25 years. సో 25 years సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఇక్కడ. కార్గిల్ వార్లో ఫైట్ చేసిన వాళ్ళ హిస్టరీ అండ్ ఆర్మీ అండ్ అమ్యునిషన్ ఎగ్జిబిషన్ పెట్టారు. ఈ ఎగ్జిబిషన్లో ఆర్మీ వాళ్ళు యూజ్ చేసే వెపన్స్, కెమెరాస్ అండ్ వాళ్ళు ఫీల్డ్లో ఎలా చేస్తారు అనేది అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ కెమెరాస్లో కూడా చూపిస్తున్నారనమాట వాళ్ళ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుంది అనేది. మేము కొన్ని విజువల్స్ చూసాము. నెక్స్ట్ అయితే పక్కన హైపర్ మార్ట్ ఉంది, దాంట్లోకి వచ్చేసాం. పెద్ద ట్రాలీ వేసుకుని అయితే బయలుదేరాం, కానీ ఏమీ కొనలేదు. జస్ట్ అలా విండో షాపింగ్ చేసి వచ్చేసాం. ఇంకా కిందకి వెళ్తే నాన్ వెజ్ మార్కెట్ ఉంది. ఇక్కడైతే ఫుల్గా ఫిష్ స్మెల్ వస్తుంది, అందుకే విహాన్ని పక్కకు తీసుకొచ్చేసాం. ఇక్కడ చిన్న జెల్లీ ఫిష్ ఎక్వేరియంస్ ఉన్నవి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ హైపర్ మార్కెట్లో దొరకందంటూ ఏం లేదండి, A to Z అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో టైం కూడా 4 o'clock అయిపోయింది. విహాన్ కూడా చాలా టైర్డ్ అయిపోయాడు. ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాము. విహాన్ కూడా బాయ్ చెప్పేస్తున్నాడు. ఇదండి ఈరోజు వ్లాగ్. మా వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.